శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సుఖప్రద ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 192వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సుఖప్రదాయై నమః అని నమస్కరించాలి. సుఖప్రద అంటే సుఖములను ఇచ్చునది అని అర్థం. ఖం అంటే సంస్కృతంలో ఆకాశము లేదా చోటు అని అర్థం. వ్యక్తుల మధ్య ఉండే ఈ చోటు అంటే వాతావరణం. సు అంటే మంచిగా ఉంటే సుఖం, డు అంటే చెడ్డగా ఉంటే దుఃఖం అని తెలుసుకోవాలి. అందువల్ల మన సాన్నిధ్యం వల్లే మనం ఉండే చోటు మంచిగా కానీ చెడ్డగా కానీ ప్రభావితం అవుతుంది. దీన్ని బట్టే సుఖం కానీ దుఃఖం కానీ ఉండేది. మన సాన్నిధ్యం బాగుండాలంటే మన ప్రవర్తన ఎప్పుడూ మంచిగా ఉండాలి. దీన్ని బట్టే అన్ని సుఖాలను అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. సుఖాలు చాలా విధాలైనవి ఉన్నా వాటన్నింటినీ 2 రకాలుగా విభజించవచ్చు. విషయ సుఖం, పరమసుఖం. వీటినే ఐహిక సుఖం, ఆముష్మిక సుఖం అంటారు. భౌతిక వస్తు సామాగ్రితో పాంచభౌతికమైన శరీరానికి కావలసినవి పొందడం ద్వారా ఐహిక సుఖం ప్రాప్తిస్తుంది. అయితే ఇది ఎంతో కాలం ఉండదు. ఒక్కొక్కసారి దుఃఖానికే దారితీయవచ్చు కూడా. కానీ ఆముష్మిక సుఖంలో నష్టపోయేది ఏమీ ఉండదు. నిరంతర ఆనందాన్ని పొందవచ్చు. అంతర్ముఖమైన సాధనతో ఈ ఆనందాన్ని పొందవచ్చు. ఈ ఆనందంతో అన్ని కొనవచ్చు. కానీ ఈ ఆనందాన్ని దేంతోనూ కొనలేము. అమ్మవారు ఈ ఆనందాన్ని ఇస్తుంది. దుఃఖహంత్రి, సుఖప్రద అన్న ఈ 2 నామాలు మనకు అవసరమే. దుఃఖాలను తొలగించి ఊరుకుంటే లాభం లేదు. అమ్మవారు సుఖాలను కూడా కలగజేయాలి. సాధనా మార్గంలో ఉండేవారికి సుఖపడడం, సుఖపడకపోవడం అని ఉండవు. సుఖపడదలుచుకోవడం, సుఖపడదలుచుకోకపోవడమే ఉంటాయి. తీరుబడిగా కూర్చుని దుఃఖించవచ్చు, తీరుబడిగా కూర్చుని ఆనందంగానూ ఉండవచ్చు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సుఖదుఖాలు 2 మానసికమే కాబట్టి. సుఖములను కలిగించున్నది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.